సార్ ఇండస్ట్రీలో దాసరి గారు కాలం చేసిన తర్వాత మిమ్మల్ని అండ్ ఒక దిక్కున చిరంజీవి గారిని ఇద్దరిని పెద్ద దిక్కుగా అనుకున్నారు. కాకపోతే మధ్యలో చాలా బ్రేక్స్ వచ్చి అసలు మీరు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా కాంట్రవర్సీ దానిపైన ఎక్కువ ఎందుకు సార్ అలా? నేనే కాంట్రవర్సీలో పోలేదు. నేను అసలు ఇండస్ట్రీలో లేను. నేను ఎందుకు కాంట్రవర్సీకి పోతా? ఫస్ట్ పాయింట్. సార్ రెండో పాయింట్ వచ్చి నేను ఎప్పుడు పెద్ద అని అనుకోలేదు. నేను చిరంజీవి గారితో నాకెక్కడ పోటీ ఉంటుంది, అంత సీన్ లేదు. కానీ నాకేం సంబంధం లేదు. చిరంజీవి గారిని అనుకున్నా ఆయన చేసేది ఆయన చేస్తున్నారు, మనకేం ప్రాబ్లం లేదు. సో నేను అంత ఇండస్ట్రీని మోసి అంత బరువు మోసి అంత పెద్దవాడిని కాదు నేను. ఎందుకంటే అప్పుడు చాలా మంది వినిపించేది. వాళ్ళు అనుకుంటే అనుకున్నాడు. సో అనుకున్నారేమో నాకు తెలియదు సార్. సో దానికి నేను బాధ్యుడిని కాదు. ఎందుకంటే అప్పుడు ఇండస్ట్రీలో మీ పేరే ఎక్కువ వినిపించేది. ఆయన కాలం చేసిన తర్వాత నెక్స్ట్ మనకు పెద్ద దిక్కుగా ఎవరుంటారు అనుకున్నప్పుడు మీ పేరు వినిపించేది ఎక్కువ. వచ్చి ఉంటే అనుకున్నారేమో నాకు తెలియదు. నాకు సంబంధం లేదు, నేను లేను. సార్ దీంతో పాటుగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఒకటి ఉంది. దాంతోపాటు నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్ అని చెప్పేసి ఇది ఒకటి స్టార్ట్ అయింది. మీరు ఇది పిఆర్ఓ వ్యవస్థకు వెళ్ళొద్దు, కంప్లీట్ పిఆర్ఓ వ్యవస్థ మేము చూసుకొని ప్రొడ్యూసర్స్కి డబ్బు విషయంలో దేంట్లో అయినా సరే మేము బాగు చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 24 క్రాఫ్ట్లో ఒక క్రాఫ్ట్ అనేది పిఆర్ఓ అండ్ మీడియా. మరి దీన్ని దూరం పెట్టాలన్న థాట్ ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఎవరిని దూరం పెట్టాలని? పిఆర్ఓ వ్యవస్థని, మీడియా ఎవరు పెట్టారు? కంటెంట్ మేమే డైరెక్ట్ ఇస్తాం మీకు అని చెప్పేసి వాళ్ళ వాదన. ప్రొడ్యూసర్లు అంటున్నారా? లేదు, ఇప్పుడు అసోసియేషన్ ఏదైతుందో వాళ్ళ వాదన ఇది. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఇస్తారంట. వాళ్ళే ఇస్తారంట డైరెక్ట్. వాళ్ళు ఎట్లా ఇస్తారు? అసోసియేషన్ ఎట్లా ఇస్తుంది? అంటే ఎప్పుడైనా పిఆర్ఓ అని ఇస్తాడు కదా. పిఆర్ఓ తెచ్చుకుంటాం మనం కంటెంట్. సో ఇంకా దానికి అసోసియేషన్కి ఏం సంబంధం ఉంటుంది? అసోసియేషన్కి ఏ రకమైన సంబంధం ఉంటుంది? అసోసియేషన్లోనే మెంబర్స్ సప్లై చేస్తారు. సో అసోసియేషన్ ఇచ్చింది అనుకుంటే ఇచ్చింది అనుకోవాలి, లేదనుకుంటే లేదనుకోవాలి. అంతే సార్. ఇప్పుడు మీ నాన్నగారు ఆయన రెబల్ క్యాండిడేట్, ఆయన త్రూగా తర్వాత మీరు దీంట్లోకి రావడం జరిగింది. దాంతోపాటు ఆయన భావజాలాలు వచ్చేసి కమ్యూనిటీ భావజాలాలు. కొద్దిగా మీకు కూడా అవే అభినయం అనుకోవచ్చా? అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు అదే కమ్యూనిటీ భావజాలంలో ఉన్నారా, లేకుంటే ఏదైనా వేరే పార్టీకి సపోర్ట్ చేసే? నాకేం లేదు, ఏ పార్టీలకి ఇట్లే నేను సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి పార్టీలని తప్పు చేశారంటే ఎవరిని చూడకుండా ఏకిపారేస్తారు మీరు, దాంట్లో తేడాలు ఏముండవు.